హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే కాకరకాయ పచ్చడి నేను ఎలా తయారు చేసుకున్నానో చూపిస్తున్నానండి. ఈ కాకరకాయ పచ్చడి చేదు ఉండదు, చేదు లేని కాకరకాయ పచ్చడి మాట. ఇది మనము వట్టిగా పచ్చడి వేసుకొని తినచ్చు, లేదంటే పప్పు అంచుకైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. మనం అన్ని పచ్చళ్ళు అలాగే వేసుకుంటాము, ఇది కూడా అలాగే. కూర వండితే మా పిల్లలు సరిగ్గా తినరని నేను ఇలా పచ్చడిలా చేశానండి. అది కూడా కొద్దిగాని మా ఇంటి ముందు చిన్న పాద వస్తే వాటికి కాసిన కాకరకాయలతో చేశానమాట. ఇప్పుడు మనము కాకరకాయ ముక్కల్ని రౌండ్గా కట్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు, కొద్దిగా నిమ్మకాయ పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని వాటిని డీప్ ఫ్రై చేయాలి. అంటే బాగా ఫ్రై చేయక్కర్లొద్దు, కొంచెం పచ్చి పచ్చిగానే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా? ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన నూనెలో మనము ఇది కొద్దిగా నూనె తీసేసి అందులో చింతపండు గుజ్జుని మనము యాడ్ చేసుకోవాలి. అంటే చింతపండుని నానబెట్టుకుని దాన్ని గట్టిగా పిసికేసుకోవాలి, లేదంటే మిక్సీ పెట్టుకుని అయినా సరే మనం యాడ్ చేసుకోవాలి. ఆ నారలు అవి ఉంటాయి, మనము మంచిగా జల్లెడ పట్టుకోవాలి. అది గుజ్జుని మాత్రమే. అందులో ఉప్పును మనము యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న వాళ్ళు సాల్ట్ కలుపుకోవచ్చు పచ్చడిలో డైరెక్ట్గాను. నేనైతే ఉప్పు వేసాను, ఉప్పుని ఇంకా చింతపండు గుజ్జులోనే వేసేసాను. ఇప్పుడు మనము పక్కన మెంతులు, ఆవాలు మిక్సీ పట్టుకొని పొడిని పక్కన పెట్టుకోవాలన్నమాట. మెంతులు మరీ ఎక్కువ వేయద్దు, చేదైపోతుంది. అది చేదు, ఇది చేదే. అలాగని మరీ తక్కువ వేయద్దు, సరిపడినన్ని వేసుకోండి. మంచిగా మిక్సీలో మంచిగా మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఈలోపు మనకి చింతపండు గుజ్జు దగ్గర అయింది కాబట్టి అందులో మనము కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇందాక మిగిలిన నూనె తీసాం కదా మనము, అప్పుడు ఆ నూనెలో మనము ఆవాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే మర్చిపోయాను వేయడం, మీరైతే వేసుకోండి. ఇప్పుడు మనము పోపు చల్లారిన తర్వాత మనము పచ్చడిలో కలుపుకోవాలన్నమాట. అంటే మనము ఫ్రై చేసుకున్న ముక్కల్లో కారము, మెంతిపిండి, అదే ఆవాల పిండి అన్నీ కలిపేసుకోవాలి. సాల్ట్ మళ్ళా సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. నేనైతే కలిపేసాను. ఇప్పుడు మొత్తం అన్నీ కలిపేసుకున్నాక ఈ పోపు కూడా మనము కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.